బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్లో ఒక చిన్నారి ప్రాణాలు త్రుటిలో తప్పాయి. పతంగి కోసం ఆ చిన్నారి చేసిన ప్రయత్నం లైఫ్ ని రిస్క్ లో పడేసింది. 2వ తరగతి చదువుతున్న రాహుల్ అనే 7 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి పతంగి ఆడుకుంటున్నాడు. ఆ క్రమంలో పతంగి దారం తెగి సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పై పడింది. ఆ పతంగిని ఎలాగైనా తీసుకోవాలన్న ఆతృతతో రాహుల్ ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఒక్కసారిగా కరెంట్ షాక్ కు గురై తీవ్ర గాయాలతో కింద పడిపోయాడు. బాలుడి కేకలు విన్న స్థానికులు వెంటనే స్పందించి అతన్ని చికిత్స కోసం కూకట్పల్లిలోని అంకుర్ హాస్పిటల్ కు తరలించారు. పతంగి కోసం వెళ్లి ఓ బాలుడు విద్యుత్ షాక్ కు గురయ్యాడు. పతంగి దారం కోసం ట్రాన్స్ఫార్మర్ ఎక్కే ప్రయత్నం చేశాడు ఆ బాలుడు. ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో బాలుడికి తీవ్ర గాయాలైనట్టు కూడా సమాచారం అందుతుంది. గాయాలతోటి ఆ బాలుడు ఎవరైతే పతంగి కోసం ట్రాన్స్ఫార్మర్ ఎక్కాడో అతను కింద పడిపోయిన సిచ్యువేషన్ జగద్గిరిగుట్ట పాపిరెడ్డి నగర్ లో చోటు చేసుకుంది. బాలుడిని వెంటనే కూకట్పల్లిలో ఉన్న అంకుర హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి. ప్రజెంట్ బాలుడి సిచ్యువేషన్ కు సంబంధించి అక్కడ డాక్టర్లు వైద్యాధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. పతంగితో ఎంత రిస్క్ వచ్చిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో పతంగులకు సంబంధించి ఏదైతే చైనా మాంజాకు సంబంధించి కూడా చాలా ఘటనలు చోటు చేసుకున్నాయి, చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. చాలా మంది కరెంటు వైర్లు తగిలి కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి మనం గతంలో కూడా చూడడం జరిగింది. తాజాగా ఈ ఘటన అందరినీ కూడా కలిచివేస్తుంది. ఒక చిన్నారి 7 ఏళ్ల బాలుడు పతంగి కోసం అని చెప్పి ట్రాన్స్ఫార్మర్ ఎక్కే ప్రయత్నం చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోవడం అందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. ప్రజెంట్ అతను అంకురా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు.